అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 79 అనే యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు పాదాభివందనములు. ఆయుర్వేదాన్ని పాటించేవారు కానీ అభిమానించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. సహజ సంపదలు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ కాపాడే ప్రతి వ్యక్తికి శిరసా వహించి వందనం చేస్తున్నాం. మనం చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో ఉన్నామండి. ఆయుర్వేద అభిమానులారా, అయితే అన్నీ చెప్పుకుంటూ పోతున్నాము. ప్రతి ఒక్క వ్యాధిలో కానీ ప్రతి ఒక్క దానిలో కానీ చెప్పుకుంటూ పోతుంటే ప్రజలలో యొక్క అన్వేషణలో, ప్రజల యొక్క అనుగుణంగా ఏది చెప్పినా కానీ, మన ఎంత విద్య వచ్చినా కానీ, ఏది వచ్చినా కానీ, ఏది ఎక్కడ వరకు వెళ్ళినా కానీ ప్రజలే ముఖ్యులు. ప్రజల కోరిక మేరకు ప్రజలే మనకు న్యాయస్థానం. ఆ యొక్క న్యాయస్థానానికి, ఒక చట్టానికి, ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్కరూ ధర్మము అధర్మము అని ఆలోచించి ధర్మానికి శిరసా వహించాలి. ఆయుర్వేద అభిమానులారా, నేను ఇప్పుడు ఒక ధర్మానికి శిరసా వహించి మీ అందరి యొక్క ఆధార అభిమానాలు పొందడానికి, మీ యొక్క ఆశీస్సులు పొందడానికి, మీ యొక్క దీవెనలు పొందడానికి మీ ముందు వస్తున్నా. ఎందుకంటే ఆయుర్వేద అభిమానులారా, మా గురువు గారు కనుక నేర్పించిన యొక్క విభాగంలో మేము ఎన్నో ఒక విద్యలు నేర్చుకున్నాం. దానికి తోడుపాటు మా చిన్న తాతలైన మా యొక్క గురువురైన మనుగురు మధుశర్మ, ఒంగోలు యొక్క నరసింహరావు, ఒంగోలు యొక్క సత్యనారాయణ, అంతేకాకుండా ఆకరవి మరియు సిద్ధనాగరిన పీఠ వ్యవస్థాపకులు ఎల్చూరి వెంకట్రావు, ఎంతోమంది గురువుల వద్ద నేర్చుకునే ఒక విద్య, ఆ విద్యను 10 మందికి పంచాలనే ఒక లక్ష్యంతోనే నేను యూట్యూబ్ పెట్టే ముందుకు గత ఒక 20 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల నుంచి వైద్య సేవలు, అల్లోపతి, ఆర్ఎంపీగా ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఆయుర్వేదికులకి ఒక ఆయుర్వేద మందుల్లో అందరికీ వైద్య సేవలు చేసుకుంటూ వచ్చిన. అందులో చెప్పవలసిన విషయం ఏంటంటే, ఆయుర్వేద అభిమానులారా, ప్రతిదీ దేనికి దానికి అనుసంధానం చేస్తే అనుసంధానం దాని ప్రకారంగానే ఆ వైద్య కానీ ఆ విద్య కానీ ఏదైనా ప్రతిబింబిస్తుంది. కానీ నేను నేర్చుకున్నది తన ఒక విషయం ఏంటంటే, తన యొక్క మనుషులకు ఎలాంటి వ్యాధులు వచ్చినా ఆ వ్యాధి లక్షణాన్ని బట్టి దాన్ని సేధించి కష్టించి ఆ యొక్క మందులో కానీ, రసం మందులో కానీ, చూర్ణాలు కానీ, భస్మీకరణ కానీ, లేహాల్లో కానీ ఇంకా వేరే రూపంగా ఇచ్చే వ్యాధిని తగ్గే విధంగా ఒక గట్టి ఒక భుజస్తంభాల మీద కష్టపడి శ్రమించి ఆ వ్యాధిని తగ్గించే వ్యక్తులు. కానీ అందుకే ఈ రోజున అంతమంది అభిమానంతో నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన, దాంతో ప్రకారం మంచి అభిమానాలు వస్తాయి. అదే కోరిక మేరకు ఆ నేర్చుకునే సమయంలో మా యొక్క విద్య దానికి కూడా ఒక జంతువులో కూడా మాట రాని దానికి జంతువులో కూడా అనువర్తిస్తే చాలా బాగుంటుంది. గురువు గారు మా యొక్క జంతువులను కాపాడని 2 చేతులు వాళ్ళు జోడించి మమ్మల్ని ప్రార్థిస్తున్నారు. ఇది గత 3 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉంటున్నా. గత 20 సంవత్సరాల నుంచి పశువులకు కానీ వేరే ఒక జీవరాశులకు కానీ వైద్యం చేసుకుంటూ వస్తున్న మానవులతో పాటు వాటి కూడా చేసుకుంటూ వస్తున్నాయి. వాటి యొక్క పుణ్యఫలము ఏ ఫలము కానీ ఈ రోజున ఆయుర్వేద అభిమానులు చెప్పబోయేందంటే, మేము ఎంత కష్ట శ్రమించినా కానీ 1000 మంది ప్రాణులను, మనిషి ప్రాణులు కాపాడే యొక్క భాగంలో ఒక మూగ జంతువు యొక్క కాపాడే శక్తి, ఆ యొక్క కాపాడే యొక్క ముక్తి అంత గొప్పదాన్ని మా గురువులు కానీ చాలామంది చెప్పుకుంటూ పోతుంటారు. ఇతిహాసాలు కూడా అది వాస్తవమే. ఎందుకంటే ఆయుర్వేద అభిమానులారా, దాదాపుగా 1980 వరకు లెక్క చూసుకుందామండి. నాకు జ్ఞానం వచ్చింది ఆ యొక్క 83, 82 కంచి చూసుకుంటే, అప్పుడు ఒక కుటుంబంలో మా కుటుంబం ఎవరి కుటుంబం వద్దండి. మా చిన్నాయన, మా చిన్నమ్మ ఇద్దరు, మా అమ్మ, మా నాన్న నలుగురు, మా తాత 5గురు, మేము 4, మా అక్క, మా 2 అన్నలు, మేము 1, 4, 5, 9 మంది అండి. 9 మందికి నా వయసు దాదాపుగా 8 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వయసు జ్ఞానం నుంచి నేను ఆ యొక్క పశువుల కాపరిగా ఉన్నా. అప్పుడు మా దొడ్లు అంటే మా ఇంటి ఒక కుటుంబంలో ఎన్ని ఉండేదంటే దాదాపుగా ఒక 32 ఉండేది. 9 మంది 32 అంటే 9 2 18, 9 3 27 ఎంత అండి? 1 వంతు జనాభా ఉన్నప్పుడు అదనంగా 2 వంతులు జంతు సంపద ఉండేది, అంటే పశువుల సంపద ఉండేది. చూడండి, అంటే దాదాపుగా అప్పుడు ఒక 70 కోట్ల జనాభా ఉన్నారు. అప్పుడు 70 కోట్ల జనాభా ఉన్నప్పుడు దాదాపుగా
మనకి ఎంత ఉండాలండి? 210 కోట్ల జంతు సంపద ఉండాలి, ఖచ్చితంగా ఉన్నది ఆ రోజుల 1970 కానీ 80 కానీ ఉన్నది. కానీ ఇప్పుడు 140-150 కోట్ల జనాభా ఉన్నారు, కానీ జంతు సంపద 150-140 కోట్ల సంఖ్య ఉన్నదండి? కారణం లేదు. ఎందుకంటే ప్రతి మనిషి ఒక సుఖానికి మరిగిండు, ప్రతి మనిషి తన యొక్క కష్టం వద్దు కానీ ఉత్తనే ఫలితం రావాలని ఆశిస్తున్నారు. కానీ అప్పటికిప్పుడు తారతమ్యం ఏంటంటే ఆ యొక్క జంతువుల నుంచి, ఆ యొక్క పశువుల నుంచి వచ్చిన యొక్క మూత్రం కానీ, దాని యొక్క మల విసర్జన కానీ, వాటి నుండి వచ్చిన యొక్క మలంతో కనుక మన యొక్క పంటల్లో కనుక ఆ చల్లితే అదొక సేంద్రియ ఎరువులాగా వచ్చి ఆ తిన్న ప్రతి ఒక్క ఔషధం, ప్రతి ఒక్క మొక్క కానీ పంట కానీ అది అమృతంలాగా పనిచేసింది. కానీ ఎప్పుడైతే ఇలాంటి యొక్క ఆలోచన పరిజ్ఞానం కనుక లేనప్పుడు ఇప్పుడు అన్ని విషయాలుగానే మారినాయి. ఒక్క ఆవులనే ప్రపంచం ఉంటుందండి. ఈ ఆయుర్వేద మహర్షులు చెప్తున్నారు, ఇది వాస్తవం. ఒక నాటు వావు కపిల అనే ఒక ఎన్నో కథలు వచ్చినాయి. అలాంటి ఒక నాటు వావు కనుక ఒక్క కుటుంబానికి ఉంటే 1,000-1,00,000 మందిని అది కాపాడే శక్తివంతమైనది ఆయుర్వేద అంశం ఆ నాటు ఆవులో కలిగి ఉన్నది. కానీ అవన్నీ క్షీణించిపోతున్నాయి. వాటి అన్నిటి క్షీణించిపోకుండా కనీసం మనకు వచ్చిన విద్యతోనైనా కనీసం ప్రాణమన్నా కాపాడాలి, ఆ మూగజీవులైనా కాపాడాలి ఒక లక్ష్యంతో నేను నా యూట్యూబ్లో మనుషులకే కాకుండా జంతువులకు కూడా ఇక నుంచైనా చెప్పే విధంగా మీ ముందుకు వస్తున్నందుకు మీరు అందరూ నన్ను ఆశీర్వదిస్తారని అయితే ఒక విధంగా చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అభిమానులారా, ఫస్ట్ది నిన్ననే నాకు మొన్నే వచ్చింది ఒక ఫోన్ కాల్, చాలామంది చేస్తున్నారు, అప్పుడు వెళ్ళి చేస్తా అంటారు. అయితే ఇక్కడ ఇచ్చిన విషయం ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం జూలై నుంచి మొదలుకుంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ప్రతి మొక్క విషంగా మారుతుంది, ప్రతి జీవి ఒక విషంగా మారుతుంది. భూమి ఒక విషంలాగా, అమృతంలాగా ఉన్న భూమి ఒక విషంలాగా మారుతుంది. ఆ విషాలను అందులో వచ్చిన ఆ విషయాలని మింగి వాటిని యొక్క జీర్ణించుకొని వచ్చింది కూడా ఈ విషయంలాగానే మారుతుంది. కానీ అలాంటి విషయాల యొక్క కాలంలో ఇప్పుడు కనీసం మనకు ఎక్కువ ఉత్పత్తి కాకుండా కానీ మనం ఉన్న జంతువులనే ప్రాణాలు పోకుండా చూసుకునే విధంగా ఉన్నప్పుడు ఆ యొక్క జంతువులకు యజమాని ఎంతో కొంత లబ్ధి పొందుతాడు. కానీ ఆ కాలంలో ఈ యొక్క వర్షాపాతానికి అనేక విధమైన జబ్బులు మూలపడకుండా వాటికి ఏదో ఒక చెడు విషయాలు కనుక జరిగి ఆ ప్రాణంపై పోతే ఏ విధంగా జరుగుతుంది అనేది ఒక విభాగంలో వెళ్ళిపోతున్నాం. అంటే ఆయుర్వేదం వల్ల ఏంటంటే ప్రతిదీ కూడా చెప్పిన ప్రతిదీ ఎనిమల్స్ అంటే జంతువులలో 1000 అంటే 1000లలో గ్రామ్స్ మిల్లీగ్రామ్స్ ఒక డ్రగ్ వాడాలి అల్లోపతి మెడిసిన్లో. మనుషులలో మిల్లీగ్రామ్ వాడాలి అంటే 100లలో, అంటే 1000 అంటే 100 అంటే దాని బాడీ యొక్క పరిమాణాన్ని బట్టి దీని యొక్క దాన్ని బట్టి. ఇది కూడా ఎప్పుడైతే మన మనిషికి గంక ఎలాంటి యొక్క నాటు గంక విషాలు గంక చేరినప్పుడు, విషపూరితమైన ఒక జీవులు మన మీద ప్రభావితం చెందినప్పుడు ఆ విషాలు పోగొట్టడానికి ఎంతో కొంత పరిమాణాలు 100 గ్రాముల, 50 గ్రాముల, 120 గ్రాముల ఎంతో వాడతాం. కానీ అదే ఒక మూగ జీవులకు ఆ జంతువులకు దాని యొక్క పరిమాణాన్ని బట్టి 100 గ్రాముల, 250 గ్రాముల, 500 గ్రాముల, 1 కిలోగ్రామ్ వరకు కూడా పోయే అవకాశం ఉంటుంది. ఒక 20 క్వింటాలు, 30 క్వింటాలు, 1 టన్ను బరువు గల వాటికి ఒక గేదెలు ఉంటాయి, ఒక పోతుగోడలు ఉంటాయి. అలాంటి వాటికి కూడా ఈ యొక్క నాటు మందులు కిలోగ్రాములలో వేయాలి. ఆ ఇచ్చుకునేటప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆ యొక్క జంతువు కాపాడే అవకాశంగా ఉంటుంది. అందులో ఇలా విభజించిపోయేది ఏంటంటే సాధ్యమైనందుకు అందరి ప్రేక్షకుల కోరిక మేరకు యాదవులు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క కులం సంబంధించిన వృత్తులు లేవండి, ఎవరికి నచ్చిన వృత్తులు వాళ్ళే చేస్తున్నారు. ఆ వృత్తులలో ప్రతిదీ మన యొక్క లక్ష్యం ఏంటంటే ప్రాణాన్ని కాపాడాలి. వారి యొక్క కోరిక మేరకు ఏంటంటే మూగజీవులు ఉన్న ప్రతి ఒక్కరూ గేదెలు కానీ, బర్రెలు కానీ, గుర్రాలు కానీ, గాడిదలు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ, కోళ్ళు ఇంకా వేరే ఏ జంతువులైనా 4 కాల జంతువు ఏదైనా దాన్ని మేపేటప్పుడే కానీ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తీసుకెళ్ళేటప్పుడు కానీ మన ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. నేను గచ్చు చేసినా, నేను అది చేసినా, నాకు మొత్తం అన్నీ కనపడితే ఉన్న వాటి ప్రతి ఒక్క వ్యక్తిని కానీ ఎవరికైనా కానీ ఏ విజ్ఞానమే కానీ ఏ తెలివైనా కానీ నాకే సొంతం ఉంది, నాకే ఉందని ఎవరైనా అనుకోవద్దండి. ఇది బాగా గుర్తుంచుకోండి. నిన్న ఒకటి వచ్చింది, 4-3 నెలల గేదె పిల్ల, అది ఒకటి ఆ గేదె అడ్డం పడిపోయింది, కడుపంతా వాసి ఫుల్ జ్వరం వచ్చిందండి. ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి చూసారు, ట్రీట్మెంట్ చేశారు. దాని లక్ష్యాన్ని చూసి ఏంటంటే బాగా జ్వరం ఎలా వస్తుందండి?
మన శరీరంలో ఏదో ఒక అవయవం పనిచేయనప్పుడు ఆ వచ్చే ఒక మార్పు తడస్తేనే జ్వరం అంటారు. మరి అవయవం ఎందుకు పనిచేస్తలే అని ఒకసారి ఆలోచిస్తే ఏదో ఒకటి ఏముందంటే ఆ గేదెలో తినే ఒక ఆహార లోపము లేక ఈ వాతావరణ లోపం వల్ల వచ్చిందంటారు. కాదు, తను గుర్తుంచుకోండి, ప్రతి ఒక్క జంతువు యజమాని ఒక పీరకడు, ఒక చిట్కడు. ఇక నుండి మంచిగా నా యొక్క ఛానల్ చూసే ప్రతి ఒక్క వ్యూవర్స్ కానీ ప్రతి ఒక్కరు కానీ ఒక కవర్లన్నా ఒక గుడ్ క్లాత్లన్నా ఒక చిట్కడు పసుపు మూడ కట్టుకోండి, జేబులు వేసుకోండి. ఇప్పుడు మన సెల్లో జేబులు పెట్టుకొని పోతున్నాం కదా, జేబులు వేసుకొని పోండి. అడవి ప్రాంతానికి వేరే ఒక బహిరంగ ప్రాంతాలకు వెళ్ళి మేకలు కానీ గోళ్ళు కానీ గెదలు కానీ ఆవులు కానీ మేపుకుంటారు. ఉత్తన మేస్తూ తటస్థ కింద పడిపోతాయి. కింద పడిపోయిన వెంటనే ఒక 5-10 నిమిషాలు చూడండి, కడుపు ఉబ్బుతుంది. వాళ్ళకి ఏం తెలియదు. అక్కడ ఉన్న ఒక ఆ యజమాని కానీ ఆ కూలి వాళ్ళు కానీ ఆ గేదెలు కాసే వాళ్ళు కానీ పశువులు కాసేవారు కానీ ఏం దోయేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి తెలుసా అండి, ఆ యొక్క చిట్కడుగా ఇంకా ఇప్పుడు చూపిస్తా, ఒక చిట్కడి గింత పసుపును ఆ యొక్క ముక్కు దూల మీద 2 నాసికరంధ్రాల మధ్య ముక్కు మీద ఇట్ట ఏది దాన్ని ఒక రుద్దాన్ని మర్దన చేయాలి పసుపును. ఆటోమేటిక్గా ఒక 5-10 నిమిషాలలో ఏమైందండి, పసుపు పచ్చగా ఉన్న పసుపు ఎర్రగా చందనం లాగా అవుతుంది. మనం ఉదయించే సూర్యుడు కనుక ఏ విధంగా చందనం లాగా వస్తాడో వట్ట ఉదయిస్తాడు. అప్పుడు మన మనుషులకు నాకు ఫోన్ కాల్ చాలామంది చేశారు, పాము కరిచిందంటే ఏమి నేను చెప్తా, మీకు ఎంత బరువుగా ఇంకా ఉంటారు 5-10 కిలోల బరువు నెత్తిన పెట్టుకుని గబా వెళ్ళండి. ఒక తెల్ల జిల్లెడు చెట్ట కానగ చెట్టు దగ్గరగా ఎక్కడికి వెళ్ళండి, లేక 108కి ఫోన్ కొట్టండి. ఒక ఏరియా ఉన్న ఒక ఏరియా హాస్పిటల్కి వెళ్ళండి. గబా ఏం చేస్తున్న మనుషులకు ఆ యొక్క ప్రభుత్వం కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ ట్రీట్మెంట్ చేస్తారు. మరి అలాంటి ఒక ట్రీట్మెంట్ మన యొక్క జంతువులకు వచ్చిందని ఇంతవరకు రాలే. ఏం చేస్తారు, ఎప్పుడైతే ఎర్రచందనంలాగా వచ్చిందనుకోండి, ఖచ్చితంగా అప్పుడు ఏదో ఒక పాము గడిచినట్టు, ఒక పామే కాదు ఏదైనా ఒక విష జంతువు ఈ జంతువు మీద ప్రభావం చెంది ఆ యొక్క రక్తంలో కలిసిపోయినప్పుడు ఆ యొక్క రక్తం నుంచి నాడీ వ్యవస్థ నుండి, అంటే ఒక మన నరంలో వ్యవస్థ నుండి నాడీ వ్యవస్థ నుంచి వెళ్ళి కేంద్ర నాడీ మండలం మీద పడి మొత్తం ఎక్కడికక్కడ స్పందించిపోతుంది. గుండెకి వెళ్ళే నరాలలో కానీ, ఊపిరితిత్తులకు వెళ్ళే నరాలు కానీ, కిడ్నీలకు వెళ్ళే నరాలు కానీ ఎక్కడికైనా స్పందించబోయి ఒక మనిషికి కనుక పక్షవాతం లాగా వచ్చి పడిపోతాడో ఆ విధంగా స్పందించి జంతువు అడ్డం పడిపోతుంది. దానివల్ల ఆ జంతువు అడ్డం పడిపోతుంది. దాన్ని ఎట్ట పోయింది అనేది మనకు అర్థం. ఎప్పుడైతే పసుపు రంగు నుంచి మొదలుకుంటే ఒక మామూలు లైట్ యొక్క చిన్న ఎరుపు రంగులోకి ఎప్పుడు వచ్చిందో అప్పుడు మారినట్టు. అప్పుడు మీకు సంబంధించిన యొక్క వైద్యుని కానీ ఎవరికైనా వైద్యం చేసుకొని గబా రసాయనిక మందులు అంటే ఇంగ్లీష్ మందులు ఇవ్వడమా, లేదంటే నాటు మందు చేయడమా, ఏదన్నా ఒకటి ప్రభావితం చేసుకుంటే అప్పుడు ఆ జంతువు బతికే అవకాశం ఉంటుంది. అలాంటి లక్షణాలను, అలాంటి యొక్క పసుపును ప్రతి ఒక్క యజమాని రంగం కానీ ఇక నుండి జేబులో పెట్టుకొని ఆ యొక్క జంతువులు కనుక చేసుకుంటే బాగుంటుంది. కానీ అటు వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా కానీ ఒకటే చెప్పేది, ఒకటి చెప్తా, ఇక నుంచి అన్నా మంచిగా రండి. ఆయుర్వేదం వల్ల ఆ జంతువు వెళ్ళింది ఏదో కరిచిందని మీకు అనుమానంగా ఉన్నది అనుకోండి, అనుమానం పడొద్దు. ఒకటే ఎట్లీస్ట్ మనం ఏం చేయాలి, 100%లో ఎప్పుడైనా బాగుడు కథ ఉన్నది ఏదో తెలుసా అండి, పాండవులు అండ్ కౌరవులు ద్రోణాచార్య దగ్గర ఒక విద్య నేర్చుకుంటారు బాణంతో. అప్పుడు ఏకలవ్యునికి ఎదుగుతానని ద్రోణాచార్యకి తెలుసు. కానీ ఏకలవ్యుని కన్నా గొప్పవాళ్ళు కావద్దు, నా యొక్క శిష్యులే గొప్పవాళ్ళు, అర్జునే కావాలని చూస్తారు. అప్పుడు ఒక చెట్టు మీద ఒక పక్షి ఉంటుంది, చెట్టు పచ్చని ఉంటుంది, పక్షి పచ్చని ఉంటుంది. ఆ పక్షిని ఏ విధంగా చంపితే ఏమిటని ద్రోణాచార్య అడిగితే కౌరవులు పాండవులు ఏంటంటే ఆ పక్షి కనబడుతుంది, ఆ పక్షికి ఒక రెక్క కనబడుతుంది, దాని యొక్క చర్మం కనబడుతుంది, దాని యొక్క బూరు కనబడుతుంది, ఈకలు కనబడుతుంది చెప్తారు. కానీ అర్జున్ ఏమంటే తెలుసా అండి, గురువు గారు నాకు ఏది కనబడతలేదు, పక్షి యొక్క నేత్రం కనబడుతుంది. ఆ నేత్రం కనబడి ఏంటంటే ఎప్పుడైతే నీకు నేత్రం కనబడుతుందో అప్పుడు నీ బాణం ఉపయోగించి ఆ నేత్రాన్ని తగ్గి పక్షి చనిపోతుందని చెప్తాడు. ఎప్పుడైతే గురువు గారు ఆజ్ఞ ఇచ్చిండో అర్జునుడు ఆ నేత్రాన్ని కట్టి ఆ పక్షిని చంపిస్తాడు. మనకొకటి వైద్య రంగంలో ఏదైనా కానీ, చిన్న పెద్ద ఏ రంగం అయినా కానీ, ప్రభుత్వ ఆదేశాలు కానీ ఏదైనా కానీ మనకు కనబడేది ఒక్కటే, ప్రాణాన్ని నిలబెట్టాలి. ఏ వైద్యమైనా కానీ, ఏ విద్య అయినా కానీ, ఏదైనా కానీ ఆ ప్రాణాన్ని నిలబెట్టిన వాడే గొప్ప ఒక్క మనిషి, మహాశక్తివంతమైన పురుషుడవుతాడు. అలాంటి యొక్క ప్రాణాలను నిలబెట్టుకోవడానికి ఇలాంటి యొక్క వైద్యాన్ని కాక ఒక పశువును, ఒక జంతువు, ఒక మూగ మాటల 4 కాల జంతువును కనుక మనం కాపాడుకోవడానికి ఇలాంటి మొక్కలు మన అడవిలో ఎన్నో దొరుకుతాయి. చూడండి ఆయుర్వేద మూలారా, ఇదేంటంటే జిల్లెడు చెట్టు. ఈ జిల్లెడు చెట్టు, నల్ల జిల్లెడు చెట్టు ఉన్నది, తెల్ల జిల్లెడు చెట్టు ఉంటుంది, ఇంకా
కషాయపు రంగు జిల్లేడు చెట్టు కూడా ఉంటాయి. కానీ ఇందులో చెప్పబోయింది నేను తెల్ల జిల్లేడు గురించి చెప్తాను. ఇది మా ఇంటి సమీపంలో తెల్ల జిల్లేడు పెంచుకుంటున్నాను చూడండి. ఎప్పుడైనా కానీ అనుమానంగా ఒక జంతువుకు పశువుల కాపరి కానీ, గేదెల కాపరి అయినా, మేకల కాపరి అయినా, గొర్రెల కాపరి అయినా, గాడిదల కాపరి అయినా, గుర్రెల కాపరి ఎవరైనా కానీ ఒక జంతువు అడ్డం పడిపోయింది, అది ఏదో అర్థమైతే లేదు, నేను చెప్పిన ఒక చిటిక ఉపయోగించలేదు, పసుపు రుద్దితే ఆ యొక్క ఏ రంగులాగా వచ్చింది, ఒక ఎర్రచందనం లాగా వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్గా ఈ కషాయం పోతే సత్తది, అది పోతే సస్తుంది. వాస్తవంగా నువ్వు చేయకపోయినా సస్తుంది, చేసినా సస్తుంది. అలాంటి అనుమానం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇలాంటిది ఒక తెల్ల జిల్లేడు చూడండి. ఇలాంటి తెల్ల జిల్లేడు గాంక చూసుకొని ఈ తెల్ల జిల్లేడును గాంక తీసుకొని చూడండి, తెల్ల పువ్వులు పోతుంటుంది. ఇది తెల్ల జిల్లేడు, ఇదండి ఈ ఒక తెల్ల జిల్లేడు చూడండి, ఇలా తెల్ల పువ్వులు పోతుంది. ఒకవేళ తెల్ల పువ్వులు పుయ్యది ఒక నల్ల జిల్లేడే ఉందనుకోండి, ఇలాంటి రెక్కలు తీసుకోండి, గబా గబా 2 రెక్కలు తీసుకోండి. ఏం చేయంటే గట్టిగా మంచిగా ఉండండి, దీన్ని గట్టిగా పసర్లాగా చేయండి. ఆ ముక్కు కాడ పెట్టండి, ఆటోమేటిక్గా ముక్కు కాడకి పెట్టాలి. ఎంతో కొంత శ్వాసిస్తుంది. ఆ శ్వాసించిన వల్ల ఇందులో ఉన్న ఒక ఔషధ గుణాలు ఆ యొక్క శ్వాసతోని అంటే లంగ్స్లోకి వెళ్ళిపోయి ఆ ఆ యొక్క ఊపిరితిత్తుల నుంచి తిరిగి బ్రెయిన్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న బ్రెయిన్కు పట్టిన విషయాన్ని తీసేస్తుంది. పాము విషయం కానీ ఏ విషయమైనా కానీ పట్టలు చేస్తుంది. ఇది మనిషికి కూడా అంతే. కానీ మనిషి చేసేటప్పుడు ఏదైనా కానీ ఈ యొక్క జంతువులు చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా ధైర్యంతో చేస్తే ఖచ్చితంగా అప్పుడు ఆపదలో ఉన్న యొక్క జీవి ఆ జంతువు ప్రాణంతో ఆగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ యొక్క ప్రాణాన్ని కాపాడుకొని తిరిగి మళ్ళీ తన యొక్క జంతువులను సంబంధించిన ఒక వైద్యులను కలుసుకొని ఆ యొక్క పూర్తి యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా చేసుకుంటూ ఎలా చేయాలనో చూద్దాం. చూడండి, ఇంకా తెల్ల జిల్లేడు అదే తినేదాన్ని అది చూస్తుంది. యొక్క ఒక ఆధీనంతో ఉపయోగించుకొని కొందరు చేసి ఆ ప్రాణాన్ని కాపాడనుకున్నాయి. ఎలా ఎప్పుడైతే జంతువు కానీ పడిపోయినప్పుడు లేక జంతువు అటు ఇటు ఎటన్నా పక్కకు పోయినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే విషం గాంక అరించిందో ఏదైనా విషం ఏది జీవులు అంటే పాములు లాంటివి కానీ ఏలాంటివి కానీ ఈ మూగ జీవులను కాక మేకనో ఒక గేదెనో లేక గేదె పిల్లనో దుడ్డునో లేకంటే ఆవునో ఆవు పిల్లలను కరిచినప్పుడు అడ్డం పడినప్పుడు లేదంటే అవి అటు ఇటు ఉరుకుతా అంటే ఎందుకంటే ఎప్పుడైతే ఆ విషం గాంక శరీరానికి గాంక మొత్తం విషమించిపోయిన తర్వాత కేంద్రనాడి మండలం మీద పడ్డప్పుడు ఈ మెదడు నుంచి కంటి నరాలకు చెవు నరాలకు అన్నీ ఆ విషమించిపోతుంది. పోయినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఈ రెటీనా ఆడుతుంది కానీ కంటి చూపు అనేది కనబడదు. వాటికి కనిపించకపోయి ఎదురు వచ్చిన ఒక జంతువులకు దాకుతుంటుంది, చెట్లకు దాకుతుంటుంది, దేని పడి దాకుతుంది. మనం అలా ఇట్లా పెట్టి చూడండి, ఈ కనుబొమ్మలు ఇట్లా స్పందించదు. ఈ విధంగా ఇట్లనే చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇలా స్పందించినప్పుడు నేను చెప్పిన పసుపు రంగు కనుక ఎర్రచందనం ఎర్రగా లైట్ ఎరుపు కనుక వచ్చినప్పుడు ఖచ్చితంగా 100% ఒక ఏదో ఒక విషపూరితమైన పావం కానీ ఏదో విషము విభజించడం వల్లనే ఈ విధంగా జంతువు అయిందంటే అర్థం. అలాంటి వాటికు నేను చెప్పిన విధంగా తెల్ల జిల్లేను కనుక దాన్ని పసర్లాగా తీసి ముక్కు కాడ కానీ చెవు కాడ కానీ పెట్టుకుంటే అంటే ఏదన్నా శ్వాస రూపంగా బయటికి పోతానికి ఆ యొక్క శరీరంలోకి పోతే ప్రయత్నం చేయాలి. చేసిర్రు దీని ఒక విధంగానో ఆ యొక్క సంబంధించిన ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళి దాన్ని బతికించడానికి ప్రయత్నం చేసారు, బతికించరు. బాగా గుర్తించండి, మనిషికైనా ఇంకొకటి బాగా విషపూరితమైన జంతువులు నాగుమావులు అంటుండే చూడండి, అది ఇమ్మీడియట్గా ఒక 5-10 నిమిషాల్లోకి అర్ధగంటలు దాని విషయం ఎక్కుతుంది, ఎమ్మెట్టే స్ప్రో పడిపోతుంది. కొన్ని ఉంటే కట్ల పాములు లాంటివి ఇంకా వేరే మన్నుగులు లాంటివి అవి ఎక్కయండి, వాటితోనే మన డేంజర్ అయ్యే అవకాశం ఉంది. అలాంటివి అయినా ఏదైనా ఎలాంటిదైనా కానీ శరీరంలోకి ఇంకిన తర్వాత రసాయనిక మందులతోనూ సంబంధించిన ఒక డాక్టర్ పశువుల డాక్టర్తోనూ ఇంజక్షన్లు వేయించుకున్నారు. అది ఇక్కడ చేసేది ఏంటంటే బాగా గుర్తుంచుకోండి, నాకు చాలా యొక్క 100,000 కేసులు వచ్చినాయి. రసాయనిక మందులు ఫార్మ్ సంబంధించిన యొక్క యాంటీ యొక్క వైరస్ సంబంధించిన యొక్క ఇంజక్షన్స్ వేస్తుంటారు, ఎంట్రోఫిన్ వేస్తారు, ఫార్మ్ ఇంజక్షన్లు వేస్తారు, తగ్గిస్తారు. తర్వాత కొద్ది కాలం తర్వాత
ఆ యొక్క శరీరంలో మొత్తం ఇమిడిపోయి చర్మం మొత్తం పెచ్చులాగా లేస్తుందండి. అలాంటి పెచ్చులు లేవకుండా మళ్ళీ తర్వాత మన యొక్క ఆయుర్వేదంగా మందుగా ఉపయోగించుకుంటే ఆ జంతువులకు ఎలాంటి యొక్క ముప్పు రాదు. కానీ ఈ అందరి తోచక ఆ జంతువులు చివరికి ఆ యొక్క పెచ్చులాగా చర్మం పలిగిపోయి అందులో కొన్ని ఒక క్రిమికీటకాలు చేరి మొత్తం సీములాగా వచ్చి యాంటీబయాటిక్స్ ఎంత ఇచ్చినా తగ్గదు. అలాంటి వాటకు ఆ ప్రాణానికి అప్పుడు దక్కించిన తర్వాత లేకంటే ఏ విషయం కూడా తగ్గది. ఇక మీ చేతులు ఎత్తేస్తారు, వైద్యులు ఎత్తుతారు, కుటుంబీకులు కూడా ఎత్తుతారు. అలాంటి వాళ్ళకు ఒకటి అంటే తెల్ల జిల్లేనే చెప్తాను. ఈరోజు ఈ తెల్ల జిల్లేని ఏంటంటే చెట్టు వేరు కాంచని ఆ యొక్క చెట్టు యొక్క వేరు భాగమును తీసుకొచ్చి లేక తొడిమ భాగమును తీసుకొచ్చి ఈ మెత్తగా ఈ పై చర్మాన్ని ఒక శాఖను బ్లేడ్తో చేయండి. చేసి ముక్కలు జరిగి ఒక 200 గ్రాముల ఒక 500 గ్రాములు చేయండి. పెద్ద యొక్క జంతువు ఉందనుకోండి, దాదాపు కింట బరువు గల జంతువు కనుక ఉన్నదనుకోండి, జంతువు ఉందనుకోండి, కొన్ని కిలోల వరకు అప్పుడే కాకుండా కొన్ని కిలోల వరకనే ఈ చిగురు లాంటివి తీసుకొని మెత్తగా దంచండి. మెత్తగా మంచిగా ఒక రోట్లో శుభ్రం చేసి మెత్తగా దంచి ఒక కషాయం లాగానే చేయండి. చేసి మేకపాలు ఒక 1/2 లీటర్ 1/4 లీటర్ మేకపాలు కొద్దిగా కలపండి. కలిపి దాదాపు ఒక 100 ml ఒక 6 లీటర్ వరకు పెద్ద జంతువులు లీటరు, చిన్న జంతువులకు 1/2 లీటరు, ఇంకా చిన్న పిల్లలకు 1/4 లీటర్ వరకు, లేకంటే 100 ml వరకు 20 ml వరకు మేకపాలు కలుపుకొని దీన్ని తాగించే సమయంలో తాగించాలి. ఏది ఫస్ట్ నేను చెప్పిన ఫస్ట్ ఎయిడ్ యొక్క పసరు తీసి ఆ యొక్క ప్రాణాన్ని దక్కిన తర్వాత వైద్యులు చేసిన వైద్యం తర్వాత ఈ విధంగా చేయాలి. ఫస్ట్ తాపించే విధంగా తాపించాలి, తినే విధంగా ఉంటే తినిపించాలి. కానీ బాగా సీరియస్ ఉంటాయి వాటికి ఖచ్చితంగా ఏం చేయాలంటే వీటిని అగ్నిహోత్రంలాగా ఈ యొక్క పత్రములు కానీ పువ్వులాగా వేసి వాసన పొగలాగా వచ్చి ఆ వాసన పెరుచుకుంటే ఖచ్చితంగా ఆ మూగజీవి ఖచ్చితంగా ప్రాణం పోగొట్టుకుంటుందండి. ఈ యొక్క కషాయాలు కానీ వీటి యొక్క చూర్ణాలు కానీ లేదంటే వీటి యొక్క రసాలు కానీ దీని యొక్క బాగా కషాయాలాగా చేసి ఆ వేసిన పరిమితిని బట్టి చిన్న వాటికి 100 ml, పెద్దవాటికి 200 ml, 1/2 లీటరు, ఇంకా పెద్దవాడికి లీటరు, ఇంకా పెద్దవాడికి 2 లీటర్ల వరకు చేసుకొని ఉంటే ఖచ్చితంగా ఈ తెల్ల జిల్లేడుతో ఎంత విషపూరితమైన తాసుపాము కానీ నాగుపాము కానీ కట్లపాము కానీ ఏ పాము అనే కానీ ఆ యొక్క మూగ జంతువులను మనం కాపాడే విధంగా ఉంటుందండి. ఎందుకంటే ఆయుర్వేదం చాలాసార్లు చెప్పినా ఇంకొకటి ఏంటంటే మన దొడ్డి చుట్టూ మన పరిసరాల చుట్టూ మన ఇంటి చుట్టూ కూడా ఈ తెల్ల జిల్లె లాంటి కొమ్మలు తీసుకొచ్చి ఈరోజు మన చుట్టూ వేస్తున్నాగా గింత ముక్కలు కనుక చేసుకొని ఆడ వేసుకుంటే ఎలాంటి విషపూరితమైన జంతువులు కూడా మన ఇళ్ళలోకి రావండి. ఇటు వేసుకోవాలి, తీసుకున్నాను దాని కొన్ని మీటర్ల వరకు ఆ పామే రాదు. ఒకవేళ తాస్మం ఉన్నదనుకోండి దాని యొక్క విషం ఏందో వరుడు ఈ యొక్క భరతఖండం ఇచ్చిన ఒక గొప్పదనం ఏంటంటో తెలుసా? ఈ ఉన్న తాజ్మహల్ ఇట్లా ఉరుకొస్తాను గొప్పనంటే వేస్తుంది అనుకోండి, ఈ కొమ్మగా ఇట్లా పెట్టండి 10 తాజ్మహల్ రాని తిరిగి నేను చచ్చిపోతా అని భయపడి వెనక తిరుగుతుంది. ఎందుకంటే ఈ డైరెక్ట్ ఇళ్ళ నుంచి వచ్చిన యొక్క శ్వాస దీని యొక్క వచ్చిన వాసనతోని ఆ పాముకు రంధ్రాలు దాని వాసన పీల్చుకుంటుందో డైరెక్ట్ కేంద్రం అంటే దాని యొక్క మెదడు మీద వ్యవస్థ పనిచేస్తుంది. ఆ మెదడు అది తాజ్మామే ఉండదు. ఒక తాజ్మామే కాదు, ఏ జీవి కూడా ఉండదు. అంత అమూల్యమైనది ఒక తెల్ల జిల్లేడు అనేది. ఇలాంటి తెల్ల జిల్లేడును ప్రతి ఇంటిలో, ప్రతి దొడ్డిలో, ప్రతి స్థలంలో ఖచ్చితంగా తెల్ల జిల్లేడు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మన ఇంటికి ఇరువైపులైన ఆగ్నేయ మూలైనా, ఈశాన్య మూలైనా, ఉత్తరమైన, తూర్పుమైనా, ఏ దిశలైనా ఖచ్చితంగా ఈ యొక్క తెల్ల జిల్లేను పెంచుకోవడానికి ఈ యావత్ ప్రపంచలోకంలో ఈ యొక్క భరతఖండంలో ఉన్న యొక్క ప్రతి ఒక్క మొక్కను ఔనిత్యంగా ప్రయోగించుకొని ఈ యొక్క ఔషధ గుణంతో ఒక మన జీవులు మూగజీవులే కాకుండా మన యొక్క మానవ జీవం అనేది అనవసరంగా ఒక ప్రాణం కోల్పోకుండా కాపాడతారని యావత్ ఈ యొక్క ప్రపంచానికి మన యొక్క కుటుంబంగా ఆయుర్వేదం వాడే ప్రతి ఒక్క కుటుంబం కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక ఆయుర్వేదకు దిక్సూచిగా ఉంటారని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై ఆయుర్వేదం, జై హింద్.